యాకరెడ్డి దగ్గర వశీకరణ ఉంది. అంటే ఇప్పుడు ఎందుకంటే అది అతని అగౌరవ విద్య కదా, వశీకరణ చేసి మేము ఏంటంటే ఫోటో వీడియోలో చూస్తే అంత నార్మల్ గానే కూర్చున్నాడు కదా. కరెక్టేనా? మీకు ఒక ఫోటో చూపెడతాను. అక్కడ నేను మా గుడి దగ్గర మా అమ్మోడి దగ్గర నేను ఇలాగ నిల్చున్నాను. ఫోటో మీకు నేను పెడతాను. నా దగ్గర కూడా కొన్ని ఫొటోస్ వచ్చాయి, మీరు ఎవరితోనో పూజలు చేయించుకున్నట్టుగా, అంటే మీరు చేస్తున్నట్టు, మీరు అంటే వాళ్ళ దగ్గర మాకు పంపించినటువంటి ఫోటోలో అంటే మీరు కొంతమంది పూజలు చేస్తున్నట్టు రెడ్ కలర్ క్లాత్లతోని, సో పెద్ద అగ్నిగుండం పెట్టుకుని అక్కడ ఇప్పుడు ఏదైనా అమావాస్య పుణ్యం కొద్దిగా హోమం చేస్తాను. మొన్న హోమం చేశాను, ప్రతి అమావాస్య పుణ్య హోమం చెయ్యాలి కదా. ఇవన్నీ చేయడం వల్ల అంటే భక్తులకి మీరు ఏం చెప్తున్నారు అసలు? అంటే ఇక్కడికి రావడం వల్ల మంచి జరుగుతుందన్నా, లేకపోతే అందులో చెడు కూడా ఉంటుందా? ఒకటి మేడం ఏంటంటే పూర్వం ఏటవుతుంది అంటే హోమం దేనికి చేస్తారు? వర్షాలు పడలేదు అనుకోండి, హోమం చేస్తారు. అది రాజు ఒక యుద్ధంకి వెళ్ళకముందు హోమం చేస్తారు. ఇప్పుడు మనం ఏ వర్షం కోసం హోమం చేయలేదు, ఇక్కడ ఏ యుద్ధం కోసం మనం చేయలేదు. మీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి, లక్ష్మీ గణపతి హోమం చేస్తాను. 108 తామరపూల గంజలతోని ఇవి చేస్తాం. మీరే చేశారు? ఇక్కడ పంతులు ఎవరు లేరు మీ టెంపుల్లో? మేడం ఇక్కడ ఒక పంతులు రావాలని మినిమం 20,000 పే చెయ్యాలి. నా దగ్గర అంత సామర్థ్యం లేదు, ఎందుకంటే నాకు 2 అబ్బాయిలు, ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అశ్విన్ గారు, మీరేమి మీరు బ్రాహ్మణ్స్ అయితే సో మీకు వేదాలు రావు, అవి పండితులు మాత్రమే చేయగలుగుతారు అలాంటి. లేకపోతే బయట వెళ్ళి విద్య నేర్చుకొచ్చుకున్న వాళ్ళు, పూజలు చేసే వాళ్ళు మాత్రమే చేస్తారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే అశ్విన్ అనే గారికి ఇక్కడ విజయనగరంలో 2011లోనే మీరు ఈ టెంపుల్ కట్టడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పూజారి అయితే ఇక్కడికి రాలేదు. పూజారి వచ్చాడు, పూజారి వస్తుంటారు. ముందు స్టార్టింగ్ మేము టౌన్ లో ఉన్నప్పుడు, మేము ముందు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, కరోనా ముందు టౌన్ లో ఉన్నప్పుడు ఒక పూజారి పెట్టాము ఇక్కడ. అతను పెట్టి పూజ చేశారు. ఎప్పటి నుంచి ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యే మంది డెవలప్మెంట్ కానీ మరి పూజారి ఎంత దూరం రాళ్ళకి 20,000 అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడికి వచ్చి ఉంటున్నాం కరోనా నుంచి. ఎందుకంటే మాకు గుర్రాలు ఉన్నాయి, ఈ గుర్రాలకి రోజుకి భోజనాలు పెట్టడం, కరోనా టైంలో రాకపోతే ఆకలితో ఒక రోజు ఏం చేసాం, లాక్డౌన్ టైంలోనే టైం చూసుకొని మొత్తం సామాన్లు పెట్టుకొని ఇక్కడే మన ఉండి అప్పుడు కంటిన్యూ ఇక్కడ ఉండిపోతున్నాం. అది ఇవన్నీ ఉన్నప్పుడు మరి పంతులు ఎవరు మన ఇంకా మేము ఎలాగా ఉన్న పూజ చేయడం, మా ఫ్యామిలీ, మా మిస్సెస్, మా మదరు, మా 2 అబ్బాయిలు పూజ చేస్తుంటారు. అది వచ్చినప్పుడు మన పంతులకు మేము పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు అంటున్నారు కదా ఈ బ్రాహ్మిన్సే వేదో నేర్చుకోవాలని. ఇప్పుడు ఒకటి ఏంటంటే అమ్మోరు ఇక్కడ వచ్చి నాకు కొన్ని మంత్రాలు చెప్పుకొని వెళ్ళిపోయింది.